హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు రెడ్డి అఫీషియల్. దిస్ ఈజ్ ఇందు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఇదైతే పార్ట్ 2 కంటిన్యూయేషన్ వీడియో. నేను పార్ట్ 1లో చూపించాను కదా. సో ఇంటి వెనకాల వాష్రూమ్స్, ఇంకా ఇక్కడ అరటి చెట్లు అలా ఇంకా పెట్టారు, జామ చెట్లు అలాంటివి అని చెప్పేసి. సో ఇంకా పొద్దున టిఫిన్ అయితే చేసేసి ఇంకా అమ్మ లంచ్ ప్రిపేర్ చేస్తుందని చెప్పాను కదా. స్నానం అయితే చేసేసి ఇంకా అమ్మ అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసింది. సో చిక్కుడుగా టమాటా వండిందని చెప్పాను కదా. సో వేసుకొని అయితే తిన్నాను అనమాట. ఆఫ్టర్ 3.5 months తర్వాత నేను అమ్మ చేసిన కర్రీ తిన్నాను. అసలు ఏంటి, నా వంట నాకు చాలా బోర్ వచ్చేసింది అనమాట. సో ఇంకా కడుపు నిండా అన్నం తిన్నాను అనమాట. సో మా చెల్లెలు కూడా ఇంకా రైస్ పెట్టుకొని అయితే వచ్చిందనమాట. ఇంకిద్దరం కూర్చొని అయితే అన్నం అయితే తినేసాము. అన్నం తినేసిన తర్వాత ఇంకా ఏం చేద్దాం అనేసి అయితే బయట కూర్చొని టైంపాస్ ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అనమాట. సో ఇంకా ఆ రోజైతే వీడియోస్ అసలు ఏం తీయలేదన్నమాట. నైట్ వచ్చాను కదా. సో జర్నీ అంతా హెడేక్గా ఉండే రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా నైట్ అయితే తాతయ్యకి కొంచెం స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట. సో బ్రెడ్ అయితే ఇంట్లో ఉందని చెప్పేసి డబల్గా మీఠా చేద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా వీడియో ఏం తీయలేదు ఆ రోజు. ఇంకా నెక్స్ట్ డే నుంచి కొంచెం తీసాను అనమాట. సో డబల్గా మీఠా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే ప్లేట్లో సర్వ్ చేసుకొని అయితే తినేసామన్నమాట. ఆ రోజు అంతా రెస్ట్లోనే ఉన్నాను. నెక్స్ట్ డే నుంచి అయితే వీడియోస్ మళ్ళీ తీసాను అనమాట. సో డబల్గా మీఠా అయితే చాలా బాగుంది. సో నేను వాళ్ళు తినేది క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. మా తాతయ్యకి అయితే చాలా నచ్చిందనమాట. సో ఇంకా నైట్ అయితే చాలా నిద్ర వస్తుంది నాకు. నిన్న నైట్ వచ్చినప్పుడు అసలు నిద్ర లేదు నాకు. కొత్త ప్లేస్లో అసలు నిద్ర పట్టలేదు అనమాట. సో అమ్మమ్మ వాళ్ళైతే బెడ్రూమ్లో పడుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ నిద్రపోయారనమాట. సో ఇంకా మేమైతే హాల్లో మంచాలు ఉంటే వేసుకున్నామన్నమాట. ఇంకా పడుకున్నాము. ఇంకా పొద్దున్న అమ్మ అయితే సకినప్పాలకైతే నానబెట్టేసింది అనమాట. మా మరదలు చాలా చిన్నది కదా. సో ఆంటీకి చేయడం అవ్వదు అని చెప్పేసి ఇంక ఇక్కడ సకినప్పాలు చేసి వెళ్దాము, ఆంటీ వచ్చి గ్యారెలు అలా చేసుకుంటుందిలే అన్నట్టు అవైతే చేద్దామనేసి అయితే మేము ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. నువ్వులు అవన్నీ గాలిచ్చి పెట్టింది ఎండకి. ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే నేను పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా అమ్మని చేయమంటే నువ్వు కూడా వేయు, మాకు కూడా నీ వంట తినాలనిపిస్తుంది అని అంటే ఇంకా నేనైతే పప్పుచారు చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా పప్పు అయితే కుక్కర్లో వేసేసాను, కందిపప్పు. సో ఇంకా అదైతే ఆల్రెడీ ఉడికిపోయింది. పోసి అయితే చేస్తున్నాను అనమాట. పోపు పెట్టేసి ఇంకా అందులో పోసేద్దామని చెప్పేసి అయితే టమాటాలు అవన్నీ వేసేసి ఇంకా పోపు అయితే చేసేసాను. పప్పు చాలా టేస్ట్ ఉందండి పప్పు అయితే. నాకు మా చెల్లెలకి అయితే చాలా బాగా నచ్చింది. సో అందరూ బాగుందని చెప్పారు. చాలా బాగుంది పప్పు టేస్ట్ అయితే. సో ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ చేసేసాము. లంచ్ చేసేసి ఇంకా సకినప్పాలు స్టార్ట్ చేద్దామనేసి అయితే ఫాస్ట్గా లంచ్ తినేద్దాం అనేసి అయితే అనుకున్నామన్నమాట. సో ఇంకా పప్పు కంప్లీట్ కాగానే తినేసి ఇంకా సకినప్పాలకైతే పిండి కలపడం అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా పొద్దున్న నానబెట్టేసి మధ్యాహ్నం కల్లా పిండి గిన్నెలో ఆడిచ్చారనమాట పిండి అయితే. సో ఇంకా ఉప్పు, పొద్దున ఆరబెట్టింది కదా నువ్వులు, ఇంకా ఓమా అవన్నీ వేసేసి అయితే ఇంకా పిండి అయితే కలిపేస్తుంది అమ్మ. సో మ్యూజిక్ ఆడ్ చేస్తాను, చూస్తూ ఉండండి.
ఇంక ఇక్కడైతే అప్పాలైతే కాలవడం స్టార్ట్ చేసిందన్నట్టు అమ్మ. సో కొన్ని అయితే పోసేసి అమ్మ స్టార్ట్ చేసింది. ఇంకా మేమైతే చెల్లెలు నేనైతే మళ్ళీ అవి అమ్మ పోసినవి అయిపోయేలోపు మళ్ళీ ఇవి రెడీగా ఉండాలి కదా. సో చెల్లెలు నేనైతే ఇవన్నీ పోసేసామన్నమాట. ఇంకా తీసుకొని కాల్చుకుంటుంది. సకినప్పాలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. ఇంకా నైట్ అయితే అమ్మమ్మకి ఫ్రూట్స్ లేవు. మళ్ళీ నేను వచ్చే రోజు నైట్ వచ్చాను కదా, సో ఏం తీసుకురాలేదన్నమాట. ఇంకా అక్కడ పక్కనే ఇల్లంతకుంట మార్కెట్ అవుతుంది ఈరోజు అంటే వెళ్ళి అయితే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో కొన్ని ఖర్జూర, ఇంకా యాపిల్స్, పొమగ్రనేట్ అలా అన్నీ తీసుకొచ్చాను. వచ్చేసరికి అమ్మ అరిసెల పిండి రెడీగా పెట్టింది. అవి కూడా చేసి వెళ్దాం అనేసి అయితే ఇంకా అవైతే చేస్తున్నాం అనమాట అమ్మ నేను. సో నార్మల్గా అయితే నేనే ఆనకం పట్టేదాన్ని, కాకపోతే అక్కడ పక్కన నానమ్మ వచ్చి అయితే ఆనకం పట్టేసిందంట. నేను వచ్చేసరికి నేను అక్కడ నుంచి ఫ్రూట్స్ తీసుకొని వచ్చేసరికి అయితే ఆనకం పట్టేసి పెట్టేశారనమాట. సో ఇంకా అవైతే చేస్తున్నాము. ఇంకా అవైతే చేయడం అయిపోయింది. ఇక్కడైతే మా చెల్లి అద్దంలో చూసుకుంటుంది అనమాట. సో మెల్లిగా వీడియో తీస్తుంటే చూసి ఇటు పక్కకు వచ్చింది, నేను వీడియో ఏడ తీస్తున్నాను అని చెప్పేసి అమ్మమ్మ అయితే అంటుందన్నమాట. సో ఇంకా సకినప్పాలు అయితే మేము మళ్ళీ అక్కడ చేసుకోవాల్సి వస్తుంది కదా, సో ఇక్కడే చేసేసాము. మళ్ళీ అక్కడ అసలు టైం ఉండదని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే మళ్ళీ 5కే బస్ అనమాట. ఇంకా మేము బయలుదేరిపోదామని చెప్పేసి అయితే ఇంకా అమ్మమ్మకి బాయ్ చెప్తున్నాము 5కి. అసలు నాకు వెళ్ళాలని లేదు కానీ మళ్ళీ పండగకుండి సిటీకి రావాలి కదా అని చెప్పేసి అయితే ఇంకా బాయ్ చెప్పేస్తున్నాను. మా చెల్లి నాకు తెలియకుండా వీడియో తీసిందనమాట. సో ఇంకా అందరం అయితే బాయ్ చెప్పేసి అయితే బయలుదేరిపోతున్నాం. సో ఎర్లీ మార్నింగ్ కదా, చాలా చలిగా ఉందన్నమాట. సో నిన్న చూపించాను కదా టెంపుల్, అక్కడే బస్సు ఉంటుందన్నమాట. పోయి అయితే బస్సు అయితే ఎక్కేసాము. ఇంకా ఎక్కి మా చెల్లి అయితే మంచిగా పడుకుందనమాట. సో లేచుంటే వీడియో తీయనియదని చెప్పేసి పడుకున్నప్పుడైతే చిన్న క్లిప్ అయితే తీశాను. సో ఇంకా ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే దిగిపోయాము, స్టేజ్ దగ్గర, బస్ స్టాప్ దగ్గర. సో అక్కడ నుంచి అయితే లోపలికి నడుచుకుంటూనే వెళ్ళాలన్నమాట, అంత చీకటిగా ఉంది. సో ఇప్పటి నుంచి అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో అమ్మమ్మ దగ్గర ఉన్న 2 రోజులు తృప్తిగా ఉన్నానన్నమాట. సో చాలా ఈ సంక్రాంతికి చాలా ఎంజాయ్ చేశాను. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియోస్ వస్తూ ఉంటాయి. నేను అవి ఎడిట్ చేయలేక ఇంత లేట్ అయింది. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, ఐ లవ్ యూ.